హలో అండి, వెల్కమ్ టు అవర్ పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్. ముందుగా టాప్ 5 క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ ఇక్కడ గమనించగలరు. మీరు గమనించినట్లయితే టాప్ 5 కాయిన్స్లో XRPని మినహాయిస్తే మిగతా కాయిన్స్ అన్నీ నెగటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ETF విషయానికి వస్తే బిట్కాయిన్ నుంచి దాదాపు $278 మిలియన్ అవుట్ఫ్లోస్ అనేవి జరిగాయి. మరియు ఇథీరియం ETFలో కూడా $183 మిలియన్ అవుట్ఫ్లోస్ జరిగాయి. సొలానాలో మాత్రం $18 మిలియన్ ఇన్ఫ్లోస్ వచ్చాయి. ఇక ముఖ్య వార్తల్లోకెళితే మొదటగా అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ఆర్థిక షట్డౌన్కు ఎట్టకేలకు ముగింపు పడింది. షట్డౌన్ను ముగించే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం రాత్రి సంతకం చేశారు. దీనితో 43 రోజుల సుదీర్ఘ షట్డౌన్లకు అధికారికంగా ముగింపు లభించింది. ఇక ఈ షట్డౌన్ గురించి ఇతర ముఖ్య విషయాలు తెలుసుకుందాం. అమెరికా కాంగ్రెస్లో బడ్జెట్ బిల్లు ఆమోదం పొందకపోవడం వలన ప్రభుత్వానికి నిధులు లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలికంగా షట్డౌన్ను ప్రకటించింది. ఈ షట్డౌన్ అనేది ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఎక్కువ ప్రభావం పడింది. అలాగే వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు వేతనం లేకుండా పనిచేశారు. ఫెడరల్ ఫండ్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించబడ్డాయి. ఇప్పుడు నూతన బిల్లుతో పై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయడం ద్వారా షట్డౌన్కు ముగింపు పలికి తిరిగి ప్రభుత్వం మామూలు స్థితికి వచ్చింది. తరువాత ఈ న్యూస్ అనేది కేవలం XRP హోల్డర్స్ మరియు సపోర్టర్స్కే కాకుండా మొత్తం క్రిప్టో ఇండస్ట్రీకే ఒక శుభవార్త లాంటిది. మొదటిసారిగా అమెరికాలోని నాస్డాక్ స్టాక్ ఎక్స్చేంజిలో కెనరీ ఫండ్స్ యొక్క XRP స్పాట్ ETF అనేది గురువారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బిట్కాయిన్, ఇథీరియం మరియు సొలానా స్పాట్ ETFల తర్వాత మరి ఏ ఇతర స్పాట్ ETFలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, అదేంటంటే ఇప్పటికే కొన్ని XRP పేరిట ETFలు ఉన్నాయి కదా అని. కాకపోతే వాటికి ఈ స్పాట్ XRP ETFకు తేడా ఏంటంటే ఆ ETFs అనేవి XRPతో పాటు మరియు ఇతర అసెట్స్తో కూడా బ్యాక్ చేయబడి ఉంటుంది. సులభంగా చెప్పాలంటే హైబ్రిడ్ ETF అన్నమాట. కానీ ఈ ETF అనేది ఒక ప్యూర్ ప్లే లాంటిది, అంటే 100% XRPతోనే బ్యాక్ చేయబడి ఉంటుంది. ఇక ఈ ETF వల్ల ఉపయోగాలు ఏంటంటే ఏ ఇతర క్రిప్టో ఎక్స్చేంజిలపై ఆధారపడకుండా ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ నేరుగా XRPని స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ చేయగలరు. తద్వారా అధిక సెక్యూరిటీతో పాటు స్కామ్స్ గురించి భయపడక్కర్లేదు. ఈ అప్రూవల్ అనేది ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేయడమే కాక XRPలోకి అధిక సంఖ్యలో లిక్విడిటీని తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఈ ETF ప్రారంభానికి నాస్డాక్ నుంచి చివరి అనుమతి లభిస్తే ఈ ETF అనేది అమెరికా కాలమానం ప్రకారం గురువారం నాడే మార్కెట్ ఓపెన్ అయ్యే సమయానికి లాంచ్ కానుంది. అంతేకాకుండా ఈ ETF రాకతో ఇతర ఆల్ట్ కాయిన్ ETFలకు కూడా మార్గం సులభమవుతుందని మరియు US క్రిప్టో మార్కెట్లో పెద్ద మార్పులు తెస్తుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. తరువాత SEC చైర్మన్ పాల్ అట్కిన్ క్రిప్టో రెగ్యులేషన్ విషయంలో అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు ఒక ముఖ్యమైన మార్పును సూచించారు. అదేంటంటే గతంలో ఉన్న రెగ్యులేషన్ బై ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని ఆపేసి స్పష్టమైన నియమాలు మరియు ఇన్నోవేషన్కు మద్దతు ఇచ్చే కొత్త ఫ్రేమ్వర్క్ను తీసుకురావాలని సూచించారు. ఏ టోకెన్స్ సెక్యూరిటీలు అవుతాయో ఏవి కావో స్పష్టంగా చెప్పడానికి టోకెన్స్ను డిఫరెన్షియేట్ చేసే ప్రణాళికను తీసుకురావాలని ప్రతిపాదించారు. అలాగే ప్రస్తుతం ట్రేడ్ అవుతున్న చాలా క్రిప్టో టోకెన్స్లు సెక్యూరిటీలు కాదు అని ఆయన నమ్ముతున్నారు. ఇది గత SEC వైఖరికి భిన్నంగా ఉండడం విశేషం. ఒక టోకెన్ ప్రారంభంలో సెక్యూరిటీగా ప్రారంభమైనప్పటికీ ఆ నెట్వర్క్ ఇవాల్వ్ చెందుతున్నప్పుడు అది సెక్యూరిటీ కాకుండా పోవచ్చు అని ఆయన నమ్ముతున్నారు. డిజిటల్ ఆస్తులను సెల్ఫ్ కస్టడీ చేసుకునే హక్కును అట్కిన్ బలంగా సమర్థిస్తున్నారు. దీనిని ప్రైమరీ అమెరికన్ రైట్ అని పిలిచారు. చివరిగా ట్రేడింగ్ మరియు కస్టడీ వంటి అనేక డిజిటల్ ఆస్తుల సేవలను ఒకే ప్లాట్ఫామ్లో అందించడానికి వీలు కల్పించే రెగ్యులేటరీ నిర్మాణాలను ఆయన కోరుకుంటున్నారు. తరువాత ఇటీవల హైపర్ లిక్విడ్ అదేనండి డీసెంట్రలైజ్డ్ లిక్విడిటీ ప్రొవైడర్ ఒక అన్నోన్ వేల్ ట్రేడర్ కారణంగా దాదాపు $5 మిలియన్ నష్టపోయింది. అలాగే టెంపరరీగా విత్డ్రాల్స్ మరియు డిపాజిట్స్ను హాల్ట్ చేసింది. దీనికి గల కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంఘటన జరగడానికి దాదాపు 13 గంటల ముందు ఒక అన్నోన్ ట్రేడర్ OKX ఎక్స్చేంజ్ నుంచి సుమారు $3 మిలియన్ విత్డ్రా చేసుకుని ఆ నిధులను హైపర్ లిక్విడ్లోని తన 19 వేర్వేరు వాలెట్లకు పంపించుకున్నాడు. తర్వాత వీటితో హైపర్ లిక్విడ్లో పాప్క్యాట్ టోకెన్పై లెవరేజ్ సహాయంగా సుమారు $20-30 మిలియన్ విలువైన భారీ లాంగ్ పొజిషన్స్ను ప్రారంభించాడు. అలాగే మార్కెట్లో ఈ కాయిన్పై అధిక డిమాండ్ ఉన్నట్లుగా చూపించడానికి ఈ ట్రేడర్ ఈ కాయిన్పై 0.21 వద్ద $30 మిలియన్ విలువైన ఒక పెద్ద బై ఆర్డర్ను ఉంచాడు. సాధారణంగా ఈ బై ఆర్డర్ అనేది ఇతర ట్రేడర్స్ను ఆకర్షించడమే కాక ఇదే విధంగా లాంగ్ పొజిషన్స్ను తీసుకున్నారు. కాకపోతే కొద్దిసేపటికి ఈ బై వాల్ను వెంటనే తొలగించడంతో కాయిన్ యొక్క ప్రైస్ ఒక్కసారిగా క్రాష్ అయింది. దీనివల్ల అంతకు ముందు తెరిచిన అన్ని లాంగ్ పొజిషన్స్ను సెకండ్ల వ్యవధిలో లిక్విడేట్ అయ్యాయి. దీనివల్ల ఆ అన్నోన్ వేల్ ట్రేడర్ తన $3 మిలియన్ కొల్లాటరల్ను కోల్పోవడమే కాక హైపర్ లిక్విడిటీ ప్రొవైడర్ సిస్టమ్కు దాదాపు $4.9 మిలియన్ నష్టాన్ని కలిగించింది. ఈ నష్టమనేది ఈ సిస్టమ్ యొక్క దాదాపు 3 నెలల ఆదాయం కావడం గమనాల్సిన విషయం. ఇది జరిగిన తర్వాత హైపర్ లిక్విడ్ ఆర్బిట్రమ్ బ్రిడ్జ్ను మాన్యువల్గా క్లోజ్ చేయడమే కాకుండా విత్డ్రాల్స్ మరియు డిపాజిట్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. కాకపోతే ఇది పొరపాటు వల్ల జరిగిందా లేక ఉద్దేశపూర్వక దాడా అని తెలియాల్సి ఉంది. కమ్యూనిటీలోని చాలామంది దీనిని సాధారణ తప్పుగా కాకుండా ఎక్స్చేంజ్ యొక్క లిక్విడిటీని దెబ్బతీయడానికి ఉద్దేశపూర్వకంగా చేసిన స్ట్రెస్ టెస్ట్ దాడిగా భావిస్తున్నారు. మరొక విషయం ఏమిటంటే ఈ సంవత్సరంలోనే ఈ ఎక్స్చేంజ్లో ఇది 3వ సంఘటన కావడం ఆలోచించాల్సిన విషయం. తర్వాత
ఇటీవల దుబాయ్ డిజిటల్ ఎకానమీ కోర్ట్ ప్రపంచం వ్యాప్తంగా దాదాపు $456 మిలియన్ ఆస్తులను ఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఫ్రీజ్ అయిన ఈ ఆస్తులు ఆర్యా కమోడిటీస్ డిఎంఎంసి అనే దుబాయ్ ట్రేడ్ ఫైనాన్స్ కంపెనీకి చెందినవి. కాకపోతే వీరు ఈ డబ్బు ట్రూ యూఎస్డి అనే స్టేబుల్ కాయిన్ యొక్క రిజర్వ్ ఫండ్స్ నుంచి తెచ్చుకున్నవి. ట్రూ యూఎస్డిని నిర్వహించే సంస్థ టెక్టెరిక్స్ తమ రిజర్వ్ ఫండ్స్ ను ఆర్యా సంస్థ సరిగ్గా ఉపయోగించలేదు మరియు పక్కదారి పట్టించిందని కోర్టులో ఆరోపించింది. జస్టిన్ సన్, అదేనండి ట్రాన్ కాయిన్ ఫౌండర్, ఈ ట్రూ యూఎస్డి యొక్క పేరెంట్ కంపెనీ అయిన టెక్టెరిక్స్ కు సలహాదారుగా మరియు క్రెడిటర్గా ఉన్నారు. ట్రూ యూఎస్డి హోల్డర్ల డబ్బును రక్షించడానికి కోర్టు తీసుకున్న ఈ చర్యను తాను స్వాగతిస్తున్నట్లు జస్టిన్ సన్ ప్రకటించారు. జస్టిన్ సన్ వ్యక్తిగత ఆస్తులు లేదా ట్రాన్ ఆస్తులు మాత్రం ఫ్రీజ్ కాలేదు. ఇది ట్రూ యూఎస్డి స్టేబుల్ కాయిన్ రిజర్వ్ ఫండ్స్ కు సంబంధించిన వివాదం. ఇతర ముఖ్య వివరాల్లోకి వెళితే, పోలీ మార్కెట్ అనే క్రిప్టో ఆధారిత ప్రెడిక్షన్ మార్కెట్ ఇప్పుడు యాహూ ఫైనాన్స్ తో ఒక ప్రత్యేక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనివల్ల పాలీ మార్కెట్లో ఉన్న తాజా అంచనాలు, డేటా మరియు ఫలితాలు యాహూ ఫైనాన్స్ వెబ్సైట్లో నేరుగా చూడవచ్చు. ఇటీవలే గూగుల్ ఫైనాన్స్ తో కూడా పాలీ మార్కెట్ ఒక ప్రత్యేక పార్ట్నర్షిప్ ను ప్రకటించడం తెలిసిందే. తర్వాత బిట్కాయిన్ ను రిజర్వ్స్ గా ఉపయోగించడానికి తైవాన్ సెంట్రల్ బ్యాంక్ మరియు క్యాబినెట్ సంయుక్తంగా అధ్యయనాన్ని ప్రారంభించాయి. బిట్కాయిన్ ను రిజర్వ్ లో భాగం చేయడం ద్వారా యుఎస్ డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించవచ్చు మరియు నాణ్యమైన వాల్యూ హెడ్జ్ గా ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే కొత్తగా బిట్కాయిన్ కొనుగోలు చేయడం కాకుండా పలు క్రిమినల్ కేసుల ద్వారా స్వాధీనం చేసుకున్న బిట్కాయిన్లను ప్రాథమిక రిజర్వ్స్ గా ట్రై చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చివరిగా ఇటీవల కాయిన్ బేస్ తన లిస్టింగ్ రోడ్ మ్యాప్ లో ప్లాజ్మా మరియు టాన్ కాయిన్ ను చేర్చినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం కాయిన్ బేస్ తన క్రిప్టో పోర్ట్ఫోలియోను డైవర్సిఫైయింగ్ చేయాలనే ఆలోచనను బలంగా సూచిస్తుంది. అలాగే తమ యూజర్స్ కి ఎమర్జింగ్ డిజిటల్ అసెట్స్ ను అన్వేషించడానికి మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ఈ వార్త రాగానే టాన్ కాయిన్ 3% మరియు ప్లాజ్మా కాయిన్ 5% పెరిగాయి. ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్. వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం.